ఇంకొక విషయం చెప్దామనేసి. ఇంకో మా ఫ్రెండు ఒక ఛానల్ ఏదో పంపించింది. అయితే ఆ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ఆ వీడియో ఏదో వైరల్ అయిందో మరి ఏందో సరే వాళ్ళు ఏదో ఫోన్ కాన్వర్జేషను మాట్లాడుకుంటున్నారు. ఆ ఛానల్ పేరు కూడా ఏదో ఉందండి. మంది ముచ్చట్లో లేతే పంది ముచ్చట్లో సరిగ్గా తెలీదు. ఇంతకీ ఆ వీడియో డిలీట్ చేసేసారులే. సెల్లు కొత్తది తీసుకోవాలండి. కొంచెం ఆఫర్ ఉంటాయి కదా! అక్టోబర్‌లో సేల్స్ చూసి సెల్ ఫోన్ కొత్తది తీసుకోవాలి. ఓకే. అందుకే వాయిస్ ఏదో పాత సెల్లే ఏసాలేండి సిమ్ము. సరే తీసుకుందాం. ముందు మీకు స్పీకర్ పెట్టేసి వినిపిస్తానునండి అమ్మాయి వాయిసు. చాలా చాలా థ్యాంక్స్ అక్క. ఛానల్ వస్తుంది. అవి సెట్టింగ్స్ ఇవన్నీ మార్చి అదే నెంబర్ అయితే ఇదే అయితే మాత్రం అవుతుందన్నారు. ఆ నెంబర్ ట్రై చేసి ఓటీపీ వచ్చింది. ఓటీపీ కొట్టగానే అవుతుందక్క. చాలా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. చూసారా ఎంత హ్యాపీగా ఉందో అమ్మాయి కదా! హాయ్ అండి. ఈరోజు ఒక విషయం చెప్దామని మీకు వీడియో తీస్తున్నాను. చాలామందికి సెల్ ఫోన్ పోతే యూట్యూబ్ ఛానల్ పోయిద్దా అని డౌట్ ఉండొచ్చు. అలాంటి డౌట్ మాకొచ్చింది. అంటే అది నిజంగా జరిగింది ఒక అమ్మాయికి. అది క్లియర్ చేద్దాము అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. పొద్దున్నే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి విజయవాడ నుంచి కాల్ చేసింది. అక్క నా ఛానల్ ఒకటి పోయింది. నా ఛానల్ పోయింది. మళ్ళీ కొత్తగా ఛానల్ పెట్టాను. సబ్స్క్రైబ్ చేసుకో అక్క అంది. మెసేజ్ పెట్టింది. సరేలే అని నేను కూడా ఓకే అన్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నా. కానీ మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. అమ్మో! ఛానల్ పోవటం ఏంటి? ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంచుకొని మళ్ళీ ఛానల్ పోతే చాలా కష్టం కదా అనేసి, అమ్మో! ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంటాయి అనేసి ముందు అసలు ఫోన్ చేసేసా అమ్మాయికి. ఫోన్ చేసి అడిగాను. ఏమైంది సృష్టి? తన పేరు సృష్టి. ఏమైంది సృష్టి? అసలు ఛానల్ పోవటం ఏంటి అని అన్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నానులే కానీ ఎందుకు పోయిందని అడిగితే తను మళ్ళీ చెప్పింది. అక్క నా సెల్ ఫోన్ పోయింది, అందుకే నా ఛానల్ పోయింది. సెల్ ఫోన్ పోతే ఛానల్ పోయిద్దా అని అడిగా. మరి నాకు ఎర్రర్ అని చూపిస్తుంది అక్క, ఏమీ అవ్వట్లేదు అని అంది. సరేలే అని ఫోన్ పెట్టేసింది. ఇంకా నేను నా ఫ్రెండ్కి కాల్ చేశాను. నా ఫ్రెండ్కి కాల్ చేసేసి ఇలాగ ఛానల్ పోయిందంటే పాపం నాకు తెలిసి అమ్మాయికి 450 సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు. ఒకళ్ళైనా ఇద్దరైనా ముగ్గురైనా అసలు సబ్స్క్రైబర్స్ రావాలంటే చాలా కష్టం కదండి. అస్సలు నాకు తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఎట్లాగా అది ఏంటా అనేసి. ఎందుకంటే ఒక్క సబ్స్క్రైబర్ రావాలంటే ఎంత కష్టం అంటే, ఇప్పుడంటే కనీసం వీడియోస్ పెట్టే కొద్దీ వచ్చేస్తారులే, అది సమస్య కాదు. ఫస్ట్ అయితే అందరిని అడగాల్సి వచ్చేది. అలా కూడా కష్టపడేవాళ్ళం. సరే అది కాదు. ఇంకా తర్వాత అమ్మాయి ఇంకో ఫ్రెండ్కి కాల్ చేశాను కదా, తన పేరు లావణ్య. ఆ అమ్మాయికి కూడా ఛానల్ ఉంది. అయితే లావణ్య కాల్ చేసి ఇలా ఛానల్ పోయిందంట సృష్టిది అంటే, ఎలాగా అంటే ఏమోనే సెల్ పోయిందంట అనేసి. మళ్ళీ అమ్మాయికి కాన్ఫరెన్స్ పెట్టాను, ఇద్దరం మాట్లాడదాం అనేసి. ఇంకా నా ఫ్రెండ్ లావణ్య అడిగింది, ఎలా పోయిందండి అంటే, నా సెల్ పోయిందంటే ఎలాగా అంటే, ఊరు వెళ్తున్నాము, బస్సులో నా పిల్లలు ఎక్కడో పెట్టేశారు, సీట్ వెనకాల పడిపోయింది అనుకుంటా, ఇంకా సెల్ పోయింది కనిపించలేదు మాకు అని అంది. సెల్ పోయింది అని చెప్పింది. సెల్ పోతే యూట్యూబ్ ఛానల్ పోదు. ఒకసారి టెక్ ఛానల్స్ చాలా ఉంటాయి కదా, ఏదో ఒక ఛానల్కి, మధు టెక్ ఛానల్కి కాల్ చేసి, అంటే కాల్ చేయకపోయినా వాళ్ళు పెట్టిన లేటెస్ట్ వీడియోస్కి కామెంట్ చెయ్యి, నాది ఇది ప్రాబ్లము సెల్ పోయింది అని. అంటే చాలా ప్రయత్నం చేశాను అక్క, ఇలాంటివన్నీ నేను అంటే టెక్ ఛానల్కి కామెంట్ పెట్టలేదులే, ఎవరికి కనుక్కోలేదు. వారు ఎంతమంది ఫ్రెండ్స్ని కనుక్కుంటే అసలు కుదరదు అని చెప్పారు, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాల్సిందే అనేసి. హోప్స్ అన్నీ పోయినాయి అక్క అంది. లేదు ఒకసారి ట్రై చెయ్యి నువ్వు కూడా అని మీ ఇద్దరం చెప్పాము. ఇంకా అమ్మాయి అలాగే టెక్ ఛానల్ మధు ఛానల్ టెక్ ఛానల్కి కామెంట్ పెట్టింది. పాపం ఆయన వెంటనే రిప్లై కూడా ఇచ్చారంట. ముందు ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మళ్ళీ ఆ ఛానల్ వెనక్కి తిరిగి వచ్చేసిందిలేండి. ఆయన కామెంట్కి వెంటనే రిప్లై ఇచ్చి, మన సెల్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, సెల్ పోయినా కూడా ఆ నెంబర్కి మనకి యూట్యూబ్ ఛానల్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి పోదు, ఎక్కడికి వెళ్ళదు, మీ ఛానల్ వచ్చేసిద్ది అని చెప్పాడు. అలాగే ఛానల్ వచ్చింది. ఆ అమ్మాయి మాటలు కూడా మళ్ళీ మీరు ఒకసారి విందురుండండి. ఎంత సంతోషపడిందంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ అమ్మాయికి ఆ ఛానల్ వెనక్కి వచ్చేలకే. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలామంది తెలియదు కాబట్టి నేను భయపడిపోతారు కదా. తను చాలా హోప్స్ వదిలేసేసుకుంది ఈ ఛానల్ పోయింది అనేసి. కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేళ్ళకి చాలా హ్యాపీ వేసింది అమ్మాయికి. ఒకసారి మీరు ఆ అమ్మాయి వాయిస్ మీరే విందురుండండి.
నా సెల్ పోయింది కదా, సరిగ్గా ఏదో పాత సెల్లో వేసేసాను. అయితే దీనికి వాయిస్ కూడా సరిగ్గా రాదు. ఇదిగోండి, ఈ స్పీకర్ పెట్టి మీకు వినిపిస్తానుండండి. సెల్లు కొత్త తీసుకోవాలండి. కొంచెం ఆఫర్ ఉంటాయి కదా, అక్టోబర్లో సేల్స్ చూసి సెల్ ఫోన్ కొత్త తీసుకోవాలి. ఓకే, అందుకే వాయిస్ ఏదో పాత సెల్లో వేసాలండి సిమ్ము. సరే తీసుకుందాం. ముందు మీకు స్పీకర్ పెట్టేసి వినిపిస్తానండి అమ్మాయి వాయిస్. చాలా చాలా థ్యాంక్స్ అక్క. ఛానల్ వస్తుంది. అవి సెట్టింగ్స్ ఇవన్నీ మార్చి అదే నెంబర్ అయితే ఇదే అయితే మాత్రం అవుతుంది అన్నారు. ఆ నెంబర్ ట్రై చేసి ఓటీపీ వచ్చింది. ఓటీపీ కొట్టగానే అవుతుంది అక్క. చాలా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. చూసారా ఎంత హ్యాపీగా ఉందో అమ్మాయి కదా. ఓకే, తను హ్యాపీ అయింది. చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనేది చాలా కష్టము రన్ చేయాలంటే. అంతమంది సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నాక మళ్ళీ ఛానల్ పోయింది, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలంటే ఎవరికైనా బాధే. తన బాధను నేను అర్థం చేసుకొని ఏదో ఒక చిన్న సజెషన్ అలా ఇచ్చాను. ఓకే, ఆయన పాపం మధు టెక్ ఛానల్ కూడా చాలా హెల్ప్ చేసినట్టే. టయానికి ఆయన చెప్పబట్టే కదా మళ్ళీ హెల్ప్ అయింది అమ్మాయికి. ఓకే, ఛానల్ వచ్చేసింది. ఇదంతా కాదు కానీ ఇంకొక విషయం చెప్దామనేసి, ఇంకో మా ఫ్రెండు ఒక ఛానల్ ఏదో పంపించింది. అయితే ఆ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే ఆ వీడియో ఏదో వైరల్ అయిందో మరి ఏందో, సరే వాళ్ళు ఏదో ఫోన్ కాన్వర్జేషను మాట్లాడుకుంటున్నారు. ఆ ఛానల్ పేరు కూడా ఏదో ఉందండి, మంది ముచ్చట్లో లేకపోతే పంది ముచ్చట్లో, సరిగ్గా తెలియదు. ఎంతకీ ఆ వీడియో డిలీట్ చేసేసారులేండి. నేను ఇప్పుడు అది చూపిద్దాం అనేసి. అసలు వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే, యూట్యూబ్ ఛానల్ని బ్యాన్ చేసేయాలంట, ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేసేయాలంట. మంచి మంచి సెలబ్రిటీలు ఉంటారు కదండి, వాళ్ళని కూడా తిడుతున్నారు. వీళ్ళు ఈ చీరలు కట్టుకొని వచ్చి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. చాలామంది మంచి మంచి సెలబ్రిటీస్, ఇంకా మళ్ళీ మన వాళ్ళందరినీ ఎత్తటం ఎందుకండి. అసలు ఆ ఛానల్ వాళ్ళని తిడుతూ వీడియో చేశారు. అసలైతే యూట్యూబ్ ఛానల్ని బ్యాన్ చేసేయాలంటున్నారు. ఇప్పుడు వీళ్ళు పెట్టిందే యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో తీసుకొచ్చి, అసలు యూట్యూబ్ ఛానల్ని బ్యాన్ చేయటం ఏంటండి? నీకు యూట్యూబ్ అనేది చెడ్డది కాదు. మన కళ్ళు అంటారే, మన కళ్ళు చెడ్డవి. ఎందుకు తెలుసా? కొంతమంది యూట్యూబ్ ఛానల్లో మంచి వీడియోస్ పెడితే మంచి చూస్తారు, కొంతమంది చెడ్డ వీడియోస్ చూస్తారు. అంటే అది యూట్యూబ్ని అనకూడదు. మనం కళ్ళుని బట్టి ఉంటాయి, ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు మేము ఉన్నాం అనుకోండి, మంచి చెప్దాము, మంచి చేస్తేనే అవి యూట్యూబ్ ఛానల్లో పెడదాము. ఇంకా దానికి మనం యూట్యూబ్ ఛానల్ తిట్టడం ఎందుకండి వాళ్ళు కదా. యూట్యూబ్ని కొంతమందిని పాడు చేస్తున్నారు. ఆ ఛానల్ అలా పెట్టి యూట్యూబ్లో పెట్టి కొంచెం చెడ్డవాళ్ళు యూట్యూబ్కి బ్యాడ్ వచ్చేస్తుంది. మనలా కొంతమంది మంచి పెడతా ఉంటారు, దేవుడి పెడతా ఉంటారు, అయ్యే చూద్దాము. దానికి యూట్యూబ్ని ఎందుకు బ్యాన్ చేసుకోవటము? చెడ్డోళ్ళు ఉన్నారనేసి యూట్యూబ్ని బ్యాన్ చేస్తారా? ఈ యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. ఇంట్లో కూర్చొని పిల్లలు వచ్చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టుకోవటము, పనులు చేసుకోవటం, ఇదే సరిపోతుంది కదా ఆడవాళ్ళకి. మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఖాళీగా ఉంటున్నారు. ఒక వీడియో పెట్టుకొని ఒక మంచి మాట చెప్తే తప్పేముంది? దానికి యూట్యూబ్లో చేస్తున్నారు, యూట్యూబ్లో మంచిది కాదు, యూట్యూబే మంచిది కాదు, యూట్యూబ్లో చేసే వాళ్ళందరూ ఏమన్నా చెడ్డవాళ్ళ? యూట్యూబ్ చేసే వాళ్ళందరూ ఏం చెడ్డవాళ్ళేం కాదు. మంచి వీడియోస్ పెడతాము, మంచిగా మాట్లాడతాము, అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు, లేకపోతే లేదు. దీని నుంచే మనం డబ్బులు సంపాదించాలి అని అనుకోవటానికి లేదు. నన్ను కూడా అనేవాళ్ళు, ఏమనేవాళ్ళంటే, యూట్యూబ్లో మనం వీడియోస్ పెట్టాలి, మనం క్లిక్ అవ్వాలి అంటే కనుక కామెడీ సెక్షన్ చేయాలి అన్నారు. నేనైతే కామెడీ చేయలేను. అది కూడా చేయాలంటే కూడా చాలా కష్టం అండి. కామెడీ చేయాలంటే చేసే వాళ్ళని కూడా తక్కువగా చేయటం కాదు, ఆ కామెడీ చేయాలంటే చాలా కష్టం. సరే, నాకేంటి, ఇంట్లోనే ఉంటాను, ఇంట్లో తగ్గ వీడియోసే తీస్తాను, అది కూడా 4 స్టెప్పులు వేసేసి అలాంటివి చేయాలంటే నేను చేయలేను అన్నట్టు నాకు బట్టి నేను వీడియోస్ తీయగలుగుతాను. ఇదంతా కాదండి, యూట్యూబ్ని అన్నారు వాళ్ళు, నాకు అది నచ్చలేదు, అందుకే ఈ వీడియో తీస్తున్నాను. యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫారం. ఏంటంటే వీడియోస్ తీసుకోవడానికి ఒకసారి వెనకాల ఒక బోర్డ్ వచ్చింది, చూపిస్తానండి. నేను వీడియో తీద్దామన్నకి వెళ్ళిపోయిందండి, అది ఇక్కడే వచ్చి వాలింది. సరే సరే, అనుకున్నవన్నీ జరగవు కదా. సరే, ఏం చెప్పాలనుకుంటున్నానో అది చెప్తానండి. ఇంకొక విషయం అండి, అంటే జనరల్గా ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు బాగా ఎక్కువ సంపాదిస్తున్నారని అలా కుళ్ళిపోవటం ఉంటుంది.
లేకపోతే పక్కింటోళ్ళు అమ్మ వాళ్ళు సంపాదిస్తున్నారు, లేకపోతే ఇంతెంత తెచ్చుకున్నారు, ఆ ఇల్లు కట్టుకున్నారు, ఈ ఇల్లు కట్టుకున్నారు, ఆ చీర కట్టుకుంది, ఈ చీర కట్టుకుందని పక్కన వాళ్ళు లేకపోతే ఇంట్లో వాళ్ళని చూసి ఏడవటం నేను చూసా. ఇదేంటో కొత్తగా సెలబ్రిటీల మీద బడి కూడా ఏడుస్తున్నారంటే చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని నాకు అసలు వాళ్ళ ఛానల్లో పెట్టగానే ముందు ఓహో ఇలా కూడా ఏడుస్తారా అని వాళ్ళని చూసి నాకు విచిత్రం అనిపించి అసలు ముందు ఈ వీడియో తీశాను. ఈ పాయింట్ చెప్పటం మర్చిపోతున్నాను, అందుకే చెప్తున్నా. అసలు మనం ఒక వీడియో తీయాలి అంటే చాలా కష్టం ఉంటుందండి. వంట చేసి వీడియో పెట్టాలి అంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసా? మళ్ళీ ముందు వంట చేసుకొని ఆ వీడియో తీసి మళ్ళీ అవన్నీ సర్దుకొని వంట చేసి వీడియో తీయటం కూడా చాలా కష్టం. ఒక ఒక వ్యక్తి సెలబ్రిటీ అయ్యాడు యూట్యూబ్ ఛానల్లో అంటే వాళ్ళు ఎంత కష్టపడితే సెలబ్రిటీ అవుతారండి? అది అర్థం చేసుకోరు. మనం ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తే సరిపోతుందా? ఆమె అక్కడికి వెళ్ళిద్ది, ఆమె అన్ని వీడియోస్ తీస్తుంది, డబ్బులన్నీ వేస్ట్ చేసేసుకుంటారు, వాళ్ళకు ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నారు, వాళ్ళకి అంత డబ్బులన్నీ ఉన్నాయి, ఎక్కువైపోయినాయి ఏమో అని అంటూ ఉంటారు. ఎవరికి డబ్బులు అనేవి ఎక్కువ అవ్వవు. వాళ్ళు ఏంటంటే ఎంత కష్టపడితేనే ఆ పొజిషన్కి వస్తారు. ఎవరైనా కూడా ఒక సెలబ్రిటీ అయ్యారు అంటే వాళ్ళ వెనకాల ఎంత కష్టం ఉంటుందో అవి అర్థం చేసుకోవాలి. అంతేకాని మన నోరు ఉందనేసి ఇష్టం వచ్చినట్టు తిట్టేసేయటం కాదు. ఏ పని కూడా అంత ఈజీ కూడా కాదు. ముందు మనం అది అర్థం చేసుకోవాలి. ఒక పని చేసి నిరూపించుకోవాలి అంటే ఆ కష్టం అనేది ముందు మనకు తెలిసి ఉండాలి. ఎంత కష్టపడితేనే అంత మంచి పొజిషన్కి రాగలుగుతారు. సరే, అయితే అదే యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. మంచి వీడియోస్ పెడదాం, మంచిని చూపిద్దాం, అంతే. దానికెందుకు యూట్యూబే మంచిది కాదు, ఇన్స్టాగ్రామే మంచిది కాదు, యూట్యూబ్ని బ్యాన్ చేసేయాలి, యూట్యూబ్ చేసే వాళ్ళందరూ చండాలం వాళ్ళు అన్నట్టుగా మాట్లాడేస్తున్నారు కొంతమంది. అవన్నీ వేస్ట్ మాటలు. యూట్యూబ్ అనేది మనం మంచి చెప్పాలంటే, ఆ మంచిని నలుగురికి స్ప్రెడ్ చేయాలంటే యూట్యూబ్ ద్వారానే మనం స్ప్రెడ్ చేయొచ్చు. సరేనా?